సర్వలోకమును సృజించి సర్వలోకమును తన మహత్తు గల మాట చేత తన కొరకు సిద్ధపరచబడిన సైన్యముల చేత ఆయన రాజ్యములను ప్రపంచములను ఏలుతూ ఉన్నాడు. ఆయన నిన్ను తన పోలికగా సృజించుకొని నీ కొరకు ప్రాణమర్పించేంతగా ప్రేమించాడు. సర్వలోకమును సృజించిన ఆయన, శూన్యములో భూమిని వేలాడదీసిన ఆయన, సూర్యచంద్ర నక్షత్రముల మీద అధికారము కలిగిన ఆయన, ఎన్నిక లేని నిన్ను నన్ను, దుమ్ము ధూళితో సమానమైన నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి శాశ్వతమైన కృపను నీ ఎడల చూపుచు ఆయన తరగని వాత్సల్యమును, ఎడబాయని వాత్సల్యమును, ఎడబాయని కృపను, దీర్ఘశాంతమును నీ ఎడల చూపుచున్నది. ఇదిగో నువ్వు వెలుచున్నటువంటి శ్రమలు, నువ్వు వెలుచున్నటువంటి వేదన, నువ్వు వెలుచున్నటువంటి చీకటి మార్గములో, లోయ లాంటి మార్గములో, ఎడారి లాంటి త్రోవలో, అరణ్య రోదన లాంటి బ్రతుకులో ఆయన నిన్ను విడువక ఎడబాయక నడిపిస్తూ ఉన్నాడు. ఆయన తన పోలికగా నిన్ను సృజించుకున్నాడు. తన పోలికగా నిన్ను మార్చుకోవడానికి, పాపము చేత అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను, ఆయన రూపమును కోల్పోయిన నిన్ను నన్ను యెహోవా మెస్సయ్య ప్రశస్తమైన రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి నూతన సృష్టిగా మార్చి పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపించి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించి ఆయనకు సాక్షిగా ఈ లోకములో నిలవాలని, ఆయనకు సాక్షిగా ఈ లోకములో జీవించాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకు కలుగుచున్న శ్రమలో, ఇరుకులు, ఇబ్బందులో నీకు ఆశ్రయము ఆయనే, ఆశ్రయము ఆయనే, సహాయము ఆయనే. ఆయన మాట ఉంటే చాలు నీకు, ఆయన తోడు నీకు ఉంటే చాలు, ఆయన కృప నీకుంటే చాలును. ఆయన రెక్కల నీడలో నువ్వు ఆశ్రయము పొందుకుంటూ ఈ శ్రమలను, ఇరుకులు, ఇబ్బందులను సంతోషముగా సహిస్తూ భరిస్తూ ఆ నిత్య సియోనులో ఆయన ఎదుట నిలవబడాలని ఆయన తన మాటను నీకు ఇచ్చాడు, తన వాగ్దానం నీకు ఇచ్చాడు, తన యొక్క కృపను నీకు ఇచ్చాడు, ఆయన ప్రేమను నీకు చూపించాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆయన మాట, ఆయన తోడు, ఆయన నీడ ఉంటే చాలు. వచ్చిన వారందరూ చప్పట్లు కొడుతూ అటు ఇటు చూడవద్దు, అటు ఇటు చూడవద్దు. మన మధ్యలో పరిశుద్ధాత్మ రూపేణ ఆయన సంచరిస్తూ ఉన్నాడు. నీ ఉంటే నాకు చాలు యెహోవా, నీ వెంటే నేను ఉంటానే సర్వా. నీ ఉంటే నాకు చాలు యెహోవా, నీ వెంటే నేను ఉంటానే యెహోవా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యెహోవా, నీ వెంటే నేను ఉంటాను యెహోవా. మరొకసారి, నీ ఉంటే నాకు చాలు యెహోవా, నీ వెంటే నేను ఉంటాను యెహోవా. బలము, ఆరోగ్యము సహకరించిన వారు గట్టిగా చప్పట్లు కొడుచు ఆనందించు, ఆనందించు, మరలా చెప్పుదును ఆనందించు.
ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు. వారమంతా అలసిపోయావు కదా, వారమంతా శ్రమ పడ్డావు కదా, వారమంతా కన్నీళ్లు విడిచావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము, బాధాకరమైన కన్నీళ్లు విడిచావు, ఆయన సన్నిధిలో ఆనంద బాష్పాలు. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. అందరూ ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి సంతోషముగా నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యెహోవా, నీ వెంటే నేను ఉంటా యెహోవా, నీ ఉంటే నాకు చాలు యెహోవా, నీ వెంటే నేను ఉంటా యెహోవా. స్తోత్రం, హల్లెలూయా. శరీరము సహకరించకపోవచ్చు, ఆరోగ్యము సహకరించకపోవచ్చు, భర్త అర్థం చేసుకోకపోవచ్చు, బంధువులు అర్థం చేసుకోకపోవచ్చు, నీ పక్క ఉన్నవారే నిన్ను దూషించవచ్చు, నీ పక్క వారే నీ మీద నిందలు వేయవచ్చు. నిన్ను పిలిచిన వాడు సజీవుడు, నిన్ను పిలిచిన వాడు సజీవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడు పునరుద్ధానుడైన యెహోవా, ప్రేమ స్వరూపి అయిన ఆయన వైపు చూచుచు ఆశలు అనగారిపోయిన ఉన్నాడు. స్తోత్రం. బ్రతుకునావా పగిలినా అడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా అడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. అందరూ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యెహోవా, నీ వెంటే నేను ఉంటా యెహోవా, నీ ఉంటే నాకు చాలు యెహోవా, నీ వెంటే నేను ఉంటా యెహోవా. హల్లెలూయా. బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు. ఈ లోకములో ఆస్తి పాస్తులు లేకపోవచ్చునేమో, అంతస్తులు లేకపోవచ్చునేమో, వెండి బంగారములు లేకపోవచ్చునేమో, గృహాలు లేకపోవచ్చునేమో, బంగారు వీధులలో నడవబోతూ ఉన్నావు. నీ కొరకు స్థలము సిద్ధపరచడానికి ఆయన ఇదిగో పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన ఆయన నిన్నుతో కొనిపోయి ఆయన సిద్ధపరిచిన గృహములో నిన్ను నివసింపచేయడానికి రాబోతున్నాడు. ఆస్తులన్నీ పోయినా,
శత్రువులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ విశ్వాసంతో ప్రతి ఒక్కరు ఆమేన్. నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యెహోవా నీ వెంటే నేను ఉంటాను యెహోవా నీ ఉంటే నాకు చెప్పు ఆమేన్. నీ వెంటే నేను ఉంటాను యెహోవా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చెప్పు ఆమేన్. చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు అదే నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా. ఆయన మాట మీద నమ్మిక మాత్రం ఉంచు. ఆయన సన్నిధి మీద నమ్మకం ఉంచు. ఆయన వాగ్దానం మీద నమ్మిక ఉంచు. ఆయన నీడలో సురక్షితమైన రెక్కల నీడలో ఆరోగ్యము కలిగజేయు. ఆయన రెక్కల నీడలో నివసించు. ఆయన రెక్కల నీడ కిందికి రా. ఆస్తిపాస్తులు కోల్పోయిన ఆరోగ్యము క్షీణించిన బంధువులే దూరమైన అందరూ అసహించుకున్న అపహసించిన ఇదిగో నిన్ను విడువని దేవుడు ఆమేన్. నీ మాట చాలయ్యా బలముగా వీచు గాలి వంటి పరిశుద్ధాత్మాభిషేకం బలపరిచే అభిషేకం శక్తితో నింపే అభిషేకం ఆయన మహాశ్చర్య కార్యములను బాహుబలము చాపి చేసిన కార్యములను వివరించే అభిషేకం ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. ఆయన మాట నిరర్థకము కాదు, నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యెహోవా నీ వెంటే నేను ఉంటాను యెహోవా నీ ఉంటే నాకు చాలు యెహోవా నీ వెంటే నేను ఉంటాను యెహోవా నీకు ఇళ్ళలో ఏది లేదు అసాధ్యమో నీకు కృపతో నాకేదియు కాదిల సమానము నీకు ఇలలో ఏదియు ఆయన కృప నీకు తోడుగా ఉంటే ఆయన కృప నీకు తోడుగా ఉంటే కృపతో నాకేదియు సాదిల సమానము ఆయన కృప ఉంటే ఐశ్వర్యము ఆయన కృప మహదైశ్వర్యము చాలయ్యా మాట చాలయ్యా చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు హృదయంతరంగములోనికి ఆయన నువ్వున్న స్థితికి చాలినవాడు ఏ స్థితికైనా చాలినవాడు చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా
దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. యెహోవా ఆశీర్వదించండి, బలపరచండి, స్వస్థపరచండి, ధైర్యపరచండి, నడిపించండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకముతో పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ సంతోషగానం ఉత్సాహధ్వని చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు. పరిశుద్ధుడు 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 అనక మానక కొనియాడబడుచున్నటువంటి ఆ తండ్రిని ఇదిగో ఆయన రక్తము చేత కనగబడి ఆయన సొంతన ప్రజగా ఉన్న నీవు మౌనముగా ఉండనేలా ఆయనను ఆరాధించు, ఆయనను కీర్తించు, ఆయనను గణపరచు, ఆయనను భయపరచు, ఆయనను స్తోత్రించు. స్తుతిస్తూ ఉండగానే ఆరాధిస్తూ ఉండగానే అభిషేకము అద్భుతం. చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఏమీ లేదు, నాకు ఏమీ లేదు. ఇంటికి వెళితే 4 గోడలు నా ఇల్లు కదా ఇవి అనుకోవడానికి లేదు, గుడిసే కూడా లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆరోగ్యం అంతంత మాత్రమే, అప్పుల భారము భుజముల మీద ఉన్నది. అన్యులు నిందిస్తూ ఉన్నారు, కష్టం వచ్చింది, నిష్ఠూరం అయిపోయాను, ఇక నిరీక్షణ లేదు, ఆశలన్నీ భంగమైపోయినాయి, ఇక చావే శరణ్యం మార్గము, ఈ బ్రతుకు చాలించడము, బ్రతుకు నావ ఒక అడుగు ముందుకు వేయలేనటువంటి స్థితి. ఇదిగో నీ హృదయంతరంగములో నుండి వినబడుచున్న స్వరం అదైతే, నీ హృదయంతరంగంలో నుండి వినబడుచున్నటువంటి కేకదైతే, వాటిని నిరర్థకము చేసి కొట్టివేసి ఒక శుభప్రదమైన నిరీక్షణ కలుగ చేయువాడు ఈ లోకములో ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యెహోవా. సర్వలోకమును సృజించిన సృష్టికర్త, సర్వయుగములలో సజీవుడు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై కోటాను కోట్ల దూతగణము చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక కొనియాడబడుచున్నటువంటి పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన పరిశుద్ధత, పరిపూర్ణమైన కృప కలిగిన ఆయన నీకు కృప చూపడానికి, నీ స్థితిని మార్చడానికి, నీ చేయి పట్టి నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ చెయ్యిని చేరకుండా ఏవి మధ్యలో అడ్డుగోడగా ఉన్నవో వాటిని తొలగించుకోగలిగితే ఇదిగో విజయముని సొంతం, ఇదిగో విజయముని సొంతం, ఇదిగో సింహాసనముని సొంతం, ఇదిగో ఆశీర్వాదముని సొంతం. పేరు ప్రఖ్యాతి నీకు ఆయన దయచేయబోతూ ఉన్నాడు. అయ్యా, ఎంతోమందిని చూస్తూ ఉన్నారు, భక్తి లేదు వాళ్ళకు, భక్తిహీనముగా ఉన్నారు, దుష్కార్యములు చేస్తూ ఉన్నారు, పాపములో బ్రతుకుతూ ఉన్నారు, వర్ధిల్లుతూ ఉన్నారు. అయ్యా, నాకు మాత్రం శ్రమ వెంబడి శ్రమే, కన్నీళ్ళ వెంబడి కన్నీళ్ళే. నాకెందుకు ఈ స్థితి, వారికెందుకు ఆ గతి అనుకుంటున్నావేమో, నాకెందుకు ఈ గతి, వారికెందుకు ఆ స్థితి అనుకుంటున్నావేమో. వాటన్నిటిని తారుమారు చేయవాడు ఆయన నీ పక్షముగా ఉన్నాడు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా
కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యెహోవా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యెహోవా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. స్తోత్రము. ఆయన కృప నీకు తోడుగా ఉన్నది. ఆయన కృప నిన్ను విడవలేదు. విడువని ఎడబాయని కృప ఆయన నీకు నీడవలే ఉంచి నడిపిస్తున్నాడు. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపు లోయలలో కొట్టు కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. ఆయన కృప నీకు సరిపోదగినది. ఏ స్థితికైనా ఏ పరిస్థితికైనా చాలిన కృప. నీ ఎదుట దుష్టులు వర్ధిల్లుతూ ఉండవచ్చు, దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉండవచ్చు. వాటిని దృష్టించక ఆయన కృప మీద దృష్టి నిలిపి ముందుకు సాగుదాము. స్తోత్రం. హల్లెలూయా. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని
బలపరచితివి ప్రధాన యాజకుడాయాశ్వ నీ అనుభవాలతో బలపరచితివి నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యెహోవా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యెహోవా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా విడువదు ఎన్నటికీ విడువదు ఎన్నటికీ శోకాల మధ్యలో కన్నిటి మధ్యలో ఉన్న నీకు ఒక నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఆయన కృప మహలైశ్వర్యం ఎట్టిదో నీవు లెక్కించగలిగితే గనక ఇదిగో ఆ కృపకు ఏది కూడా సమానము కానే కాదు, సమానము కాదు. సమస్తాన్ని జయించినటువంటి వారి ఎదుట ఇదిగో నువ్వు పొందుకున్న కృప అత్యున్నతమైనది. ఈ లోకమునంతా సంపాదించుకొని ఒక వ్యక్తి నీ ఎదుట నిలబడ్డాడు. ఆయన కృపను కాచుకొని నువ్వు ఆయన ఎదుట నిలబడ్డావు. ఇదిగో ఆయన కృప సర్వలోకములో ఉన్న ఆస్తి పాస్తుల కంటే, వెండి బంగారముల కంటే మించినటువంటిది ఆయన కృప నీకు తోడుగా ఉన్నది. ఆ కృపను విడువక ఎడబాయక నీడలో చూపుచూ ఉండగా కాపాడుకునే బాధ్యత, కాపాడుకునే భారము, కాపాడుకునే మనస్సు, కాపాడుకునే ఆ యొక్క తీర్మానము నీలో ఉంటే గనక ఇదిగో ఆ నిత్యత్వములో సింహాసనం ఎదుట ఆయన నిన్ను నిలవబెట్టి మహిమలో ప్రవేశింపచేస్తాడు. మరెక్కువగా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే కృపానుభవంలోనికి యేసు ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డకు దయచేయండి. కన్నీటితోనే పాదములను తడిపారు. విశ్వాసముతో నిన్ను స్తుతించి ఉన్నారు. వారి కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించండి. యెహోవా మెస్సీయ నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, స్వరమెత్తి హల్లెలూయా.